నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రీమియం సీడ్స్ నుండి ఈరోజు రెడ్ రాయల్ అనేటువంటి ఫీల్డ్లో మనం ఉన్నాం. ఈ ఫీల్డ్ మనకి రైతు ప్రదర్శన క్షేత్రానికి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తమలపాకుల విశ్వేశ్వర గారు మన మధ్యలో ఉన్నారు. ఆ రీతిగానే మీరు మీ పనులను పక్కన పెట్టి నేను పిలవంగానే వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, మన మధ్యలో అప్పారావు గారు ఉన్నారండి, గాది అప్పారావు గారు, గద్దె అప్పారావు గారు. ఈ వెరైటీ వారు కూడా మన టాప్ గల్లి వెరైటీ వేశారు. వారి యొక్క మాటలు ఈ వెరైటీ యొక్క లక్షణాలు ఏంటి, ఎట్లా ఉంది, ఇది రైతు వేసుకోవచ్చా వేసుకోకూడదా, వైరస్ ఎట్టుంది, నెల్లు ఎట్ట తట్టుకుంటుంది, దిగుబడి ఎట్టుంది, ఆ విషయాలు మన గద్దె అప్పారావు గారి ద్వారా మనం విందా 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుడిపూడి గ్రామంలో రైతు తమలపాకుల విశ్వేశ్వరరావు గారి పొలంలో ప్రీమియం సీడ్స్ వాళ్ళది రెడ్ రాయల్ అనే విత్తనం వేయటం జరిగిందండి. అదేవిధంగా మరి తమలపాకుల గోవిందరాజు అనే రైతు పొలంలో కూడా టాప్ గన్ విత్తనం వేయడం జరిగింది. ఈ రెండింటిని ఇవాళ మా గుడిపూడి గ్రామంలో, పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో ఈ ఇద్దరి పొలంలో ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ వాళ్ళది రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టారు. మరి ఆ రైతు కంపెనీ వాళ్ళు అంటే ప్రీమియం సీడ్స్ సంబంధించిన గుంటూరు మరియు పల్నాడు ఏరియా డిస్ట్రిబ్యూట్స్ అండ్ ఇంకా వాళ్ళ కంపెనీలో పనిచేసే ప్రతినిధులు కూడా మొత్తం ఆల్రెడీ వచ్చేసారు. మరి మన సత్తనపల్లి డిస్ట్రిబ్యూటర్ గారు పెద్దిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ షాపులోనే చాలా మందికి ఈ టాప్ గన్ను, ఈ రెడ్ రాయలు, ఇంకా వాళ్ళ ప్రీమియం సీడ్స్ సంబంధించిన అనేక రకాలైన మరి విత్తనాలని మరి రైతులకు అందించడం జరిగిందండి. ఈరోజు మరి ఇంత మంచి విత్తనం ఇచ్చిన మరి ప్రీమియం సీడ్స్ బెంగళూరు వారికి మా గుడిపూడి మరియు నందిగం పెదమక్కన రైతులు కూడా వచ్చారండి ఆల్రెడీ కూడా. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు మరి శుభాకాంక్షలు చెప్పాలా. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో రైతులకి ఇలాంటి విత్తనం వేయటం అనేది చాలా అరుదుగా కనిపిస్తారు ఈ విత్తనాల్లో కూడా. ఎందుకంటే చాలా మంది రైతులు చాలా రకాల వెరైటీలు వేశారు, చాలా మందికి నష్టపోయారు ఆల్రెడీ, చాలా మంది పోయారు. ఇది తేజ వెరైటీలేని, 341 వెరైటీలేని, ఇంకో రకం విత్తనం ఏంటంటే ఎకరానికి మినిమం 10-15 లోపే అవుతాయండి. ఇది ఈ విత్తనాలు టాప్ గన్ కానీ రెడ్ రాయల్ కానీ ఇది వేసుకున్న రైతులు కూడా ఇవాళ వచ్చారు. మనం చూపించింది మనం ఏదో చెప్తాం కాదు, రైతులు వాళ్లే స్వయంగా వచ్చి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో ఓహో ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాతావరణం అంటే ఒక పక్క నల్లి, ఒక పక్క ముడత అంటే వైరస్, పూర్తిగా బొబ్బరు అనేది మన అటాక్ అవుతుంది, ఒక పక్క తామర పురుగు, ఈ మూడిని మిర్చిని మరి అతలాకుతం చేసిన సమయంలో మరి 2026 సంవత్సరానికి కాను మరి ఇచ్చినందుకు మీ ప్రీమియం సీడ్స్ బెంగళూరు వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నామండి రైతుల పరంగా. ఎందుకంటే రైతు మనం కష్టపడి ఆరుగాలం ఎండనక వాననక అలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని పండించిన దానికి మరి ప్రతిఫలంగా మరి రైతుకు గిట్టుబాటు ధర కూడా ఈ విత్తనాలకు సంబంధించి మంచి రేటే ఉంది. ఎందుకంటే మార్కెట్లో 18, 19, 20 దాకా కూడా ఈ విత్తనం నడుస్తుందండి. ఎందుకంటే మేము విచారించాం, ఇదేదో మాకు ఎవరో చెప్పింది కాదు, మేము ఎటు డైలీ అక్కడ మరి మిర్చి యార్డ్లో అక్కడ కొట్లో సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఏ విత్తనం ఏ వెరైటీ ఎట్లా ఉంది, గిట్టుబాటు ధర మనకి కల్పిస్తున్నారా లేదా అని కూడా మరి మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పాడు, రైతులు ఎట్టి పరిస్థితుల్లో పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని గౌరవ మన ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు కూడా రైతులకు ఎలాంటి నష్టపోకూడదు, మంచి విత్తనాలు వేయండి. అదేవిధంగా రైతులు మోసపుచ్చిన విత్తనాలు కనుక ఇస్తే ఆ కంపెనీలని వాళ్ళని అసలు క్లోజ్ చేయండి, డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని క్లోజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. తదనుగుణంగానే మనకి ప్రీమియం సీడ్స్ బెంగళూరు వాళ్ళు మంచి విత్తనాలు పెట్టారు. అదే కాకుండా మన గుడిపూడి గ్రామంలో అక్కడ అమరావతి రోడ్డు పక్కన కూడా వాళ్ళు అనేక వెరైటీలు కూడా పొలంలో రీసీడ్స్ విత్తనాలు అంటే అయ్యొక విత్తనాలు 2 ప్యాకెట్లు, 2 ప్యాకెట్లు ఏదైతే ఈ ప్రతికూల వాతావరణానికి బాగా నిలబడి మంచి దిగుబడిని ఇస్తాయో ఆ వెరైటీలనే ఎంపిక చేసుకోవడానికి కూడా మనకి రైతులకి మరి శాస్త్రవేత్తలు కూడా వస్తామంటున్నారు. మినిమం 6 and 5 days లో ఆ రోజుకు వచ్చినప్పుడు కూడా సరే ఇంతమంది రైతులు రాకపోయినా ఊరికి మినిమం ఒక మెయిన్ రైతులు అనే వాళ్ళని మన సత్తనపల్లి మండలం వారికి 5-6 పెద్ద రైతులు పిలిపించి, అంటే ఎక్కువ వేసే పొలం వాళ్ళు 10 నుంచి 20 ఎకరాల మధ్య వేసే వాళ్ళ రైతులు కనుక మరి రీసెంట్ విత్తనం వేసిన కాడికి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుందండి. మరి ఈ విషయాన్ని కూడా రైతులు గమనించాలా. ఎందుకంటే మనం లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం. ఏది మనం విత్తనం నాటిని కాడి నుంచి
చివరి మళ్ళీ పొలం దున్నే కాబట్టి మనం ఈ లోపల మనం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ముందు ఇవాళ ఒక రోజు ముందు కొట్టి పర్ ఎకరానికి 2,000 రూపాయల ముందు తక్కువ ఎవరు వాడతల్లా. ఎంత చిన్న రైతు అన్నా కానీ మనం ఏంది వేసుకున్న దానికి మనకి బాగా దిగుబడి రావాలనే ఉద్దేశంతో ప్రతి రైతు కూడా మినిమం 4-5 రోజుల వ్యవధిలో మందు కొడుతున్నారండి. వాస్తవంగా ఇది తగ్గియాలి. ఎందుకంటే ఈ రసాయన మందులు వాస్తవంగా తగ్గిస్తేనే ఇలాంటి మందులకు తక్కువ మందులు వేసి ఎక్కువ దిగుబడి వేసే విత్తనాలు వీటిని నేను చూసాను. ఎందుకంటే స్వయంగా నేనే వేసా 3 ఎకరాలు ఈ సంవత్సరం కూడా టాప్ గన్ అక్కడ పాలాడు రోడ్లు 3 ఎకరాలు వేసానండి. నాకు ఎందుకంటే నేను విత్తనం వేసాను కాబట్టి నాకు ఇనుమో వచ్చింది వాస్తవంగా. ఎందుకంటే మేము అక్కడ నర్సరీ వెన్నిగళ్ళ వెంకయ్య ఎన్నాదేవి మరి ఆ నర్సరీలో మేము ఈ నారు తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది రైతులు కూడా ఆ నర్సరీలోనే తీసుకొస్తారండి. ఎందుకంటే నర్సరీ అంటే అందరూ నర్సరీలో కొంతమంది ఏదో డూప్లికేట్ ఇస్తారు, ఆ నారు తక్కువ 10 పైసలు నారు తక్కువ అవుతుందని ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి మోసపోయిన రైతులు చాలా మంది కూడా చూసేస్తాం మనం. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా లేటెస్ట్ గా మీకు తెలియని విషయం ఏంటంటే వేరే వాళ్ళు ఏదో నెంబర్ 5 కంపెనీ అని ఇచ్చారు. అది అసలు ఏమీ లేదు, మొత్తం పోయింది. ఫెయిల్ అయిపోతే చివరికి వేరే రకంగా మీరు మాట్లాడి ఆ రైతులు సర్ది చెప్పి వాళ్ళ ద్వారా ఏదో నెక్స్ట్ విత్తనాల ప్యాకెట్లో ఏదో ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించాం. మా మార్కెట్ యార్డు చైర్మన్ మేము కూడా పిలిచి మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే రైతులు ఎప్పుడైనా సరే మీరు సొంతగా చూసి వేసుకోవాలి. ఏదో ఒకళ్ళు చెప్పి మేము చూసి వచ్చామని కాదు. సొంతగా రైతులు ఏదంటే మనం ఏ రైతు అయితే విత్తనం వేస్తాడో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏందని మనం చూసి ఇది ఇక్కడ రెడ్ ఆయిల్ ఉందండి, క్లియర్ గా ఇది కాసింది. అక్కడ మనం చూసాం టాప్ గన్ను, ఇది కూడా ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు ఆల్మోస్ట్ ఇప్పుడు కాసి విత్తనం అయింది. ఎందుకంటే ఇలాంటి నమ్మకమైన విత్తనాలు వేసుకుంటే రైతు భవిష్యత్తులో బాగుపడతారు కనుక రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రీమియం సీడ్స్ వాళ్ళది బెంగళూరు ఈ కంపెనీది. మరి ఇక్కడ మన పెద్దిరెడ్డి గారు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్. మరి వాళ్ళ సంప్రదించవచ్చు. ఎవరైనా ముందుగానే పుట్టి అంతే ఎక్కువ రావంటున్నారు కాబట్టి కావాల్సిన రైతులు మరి వాళ్ళ కొట్టుగాడికి వెళ్ళటం నెంబర్ తీసుకొని బుకింగ్ చేసుకుంటే వాళ్ళు ఏ రైతుకైతే ఎన్ని ఎకరాలు అవసరమైతే ఇంకా ఎక్కడి నుంచైనా వాళ్ళు మామూలుగా ఇది చేసుకొని మనకి మన రైతులు అందించే మార్గంలో ఉంటారని మరి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతులు కూడా ఆలోచించాలండి. మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అనమాట. ఇది పక్కాగా నేను కూడా చూసాను, నేను కూడా వేసా కాబట్టి ఈ ఇతర సంగతి నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ముందు చాలా తక్కువగానే వేస్తుంటాం అందరి మీద. ఎందుకంటే వారానికి ఒకసారి ఎప్పుడో మాకు వేరే పనుల నుండి మామూలుగా దాని మీద దృష్టి పెట్టకపోయినా సరే ఆ ఇతను వేసాను కాబట్టి బాగానే ఉంది. ఎందుకంటే 3 ఎకరాలు వేసాడు స్వయంగా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి విత్తనాల రకాలు వేసుకొని మంచి దిగుబడి సాధించవలసి కోరుకుంటూ మరి అందరికి కూడా మరి ప్రీమియం సీడ్స్ తరఫున బెంగళూరు వారి కంపెనీ తరఫున మా రైతుల తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఇంకా మంచి విత్తనాలకి రైతులకు అందించవలసిందిగా కోరుకుంటున్నామండి. మన అప్పారావు గారు చెప్పినట్లు ప్రీమియం సీడ్స్ కంపెనీ ఒక బ్రీడర్స్ కంపెనీ, ఏదో ఎవరి దగ్గర తెచ్చి నింపుకొని వచ్చేటువంటి కంపెనీ కాదు. మన బ్రీడర్ ఇక్కడ రీసెర్చ్ స్టేషన్ పరిశోధనా కేంద్రం మీ గుడిపూడిలోనే రోడ్డు పక్కనే ఉంది. ఇక్కడ కొన్ని హైబ్రిడ్స్ డెవలప్ చేసి ఈ వాతావరణంలో సూట్ అవుతా కాదు అనేటువంటి విషయాలను అందుకోసం ఇక్కడ రీసెర్చ్ స్టేషన్ పెట్టడం జరిగింది. అది పరిశోధన క్షేత్రము. రైతులు అది గమనించండి. ప్రీమియం సీడ్స్లో ఫస్ట్ 3 వెరైటీలు రిలీజ్ చేశామండి. టాప్ గన్ను, రెండోది రెడ్ రాయిలు, మూడోది 3002 PS 3002. ఇవి కాకుండా కొత్తగా కాలు తట్టుకునేటువంటిది. ఇప్పుడు ఇక మనం 3 బాధలు పడుతున్నాం. వైరస్ తట్టుకునేటువంటిది, వైరస్ తోటి ఇబ్బంది పడ్డం, వైరస్ తట్టుకునే రకాలు వచ్చినాయి ఏ కంపెనీ అయినా కానీ. ఇప్పుడు రెండోది ట్రిప్స్ అంటే ఎర్రనల్లి తామర పురుగుతోటి మెయిన్ ప్రాబ్లం రైతు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అంటే తామర పురుగు తట్టుకొని 100% తట్టుకునే టాప్ గన్ను ఇది ఒక 80% వరకు తట్టుకొని దీనికి 100% టాలరెన్స్ లేదు. 3002 కూడా లేదు. ఇప్పుడు వచ్చే కొత్త వెరైటీలు 3005 గుర్తుపెట్టుకోండి. PS 3005, 3006, 3007, 3008. 3008 అనేటువంటి జేడిఎం అనేటువంటి వెరైటీ అది మీకు నాట్లో వస్తుంది. వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాలు తట్టుకునేటువంటి ఇప్పుడు ఆవులనగానే రైతు మైండ్ సెట్ ఎక్కడ పెట్టాలి,
మరి ఇది తాళొస్తుంది ఆలస్యం చేసుకోవాలా అనేటువంటి దృక్పథంతో ఉంటారు. కాబట్టి మన బ్రీడర్స్ మన ఈ విత్తనాలు తయారు చేసే వాళ్ళు ఈ వాతావరణానికి గుంటూరు ఎక్కడైతే మిరప పడుతుందో ఆ వాతావరణానికి అనుకూలమైనటువంటి రకాలు ఇవ్వాలి. రైతులు ఏ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి వారిని బయటికి తీయాలనే ఉద్దేశంతో మనం పని జరుగుతుందండి. కాబట్టి ప్రీమియం సీడ్స్ తరఫున అందుకే మాకు ఒక స్లోగన్ ఉంది, ఫర్ ఎవ్రీ ఫార్మర్ ప్రీమియం సీడ్స్కి రీచ్లో ఉంటుంది అనేటువంటి దానికి భరోసా మేము ఇస్తున్నాం. మీకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. మీకు టాలరెన్స్లో కానీ ఆ ఈల్డింగ్ ఆ రీతిగా ఈ వెరైటీ అయితే 341లో కొంటారండి. రెడ్ రాయల్ అనే వెరైటీ 341లో ఒక సంవత్సరం మేము శాంపుల్ పెనుగంచిపల్లి ఆ ఏరియాలో ఇస్తే 341 రేట్లో కొన్నారు. మంచి రేట్లో కూడా మంచి రంగు వస్తుంది. మన వెరైటీలు ఏదైనా నామినల్ రంగు కాదు, మంచి రంగు వస్తుంది. టాప్ గన్ అయితే బ్రహ్మాండమైన మన వెరైటీలు అన్నీ కూడా మంచి రంగు, మంచి దిగుబడి ఇచ్చేటువంటి వెరైటీలు. కాబట్టి రైతులు అది గమనించి మంచి వెరైటీలు మీరు ఎన్నిక చేసుకొని ఈ వెరైటీకి మనకి పంపిణీదారులుగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి వెంకటరమణ సీడ్స్ అండ్ సీడ్స్ వారు కోరుకుంటున్నాం. నమస్తే, ముగిస్తున్నాం సార్. ఒక్క నిమిషం మీరు అంతే ఉన్నట్లయితే ఈ ఫీల్డ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన తమలపాకుల విశ్వేశ్వరరావు గారిని మన చిన్న సన్మానంతో మాకు మంచి ఫీల్డ్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. కొంతమందిని పక్కనే ఆ మూల మీద ఒక టాప్ గన్ ఫీల్డ్ ఉంది, ఆయన అడిగితే ఇవ్వనాను. రైతు మీకు మంచి ఇవ్వటానికి మేము ఉంటాం కానీ అదే పెట్టుకుంటే దిష్టి తగులుతుంది. అది కూడా చూసుకోండి. అది కూడా ఈ వెరైటీ ఎందుకంటే కొద్దిగా పడిపాదులు వేరే వెరైటీలు పడ్డాయి, అందుకని అది పెట్టుకుందామంటే ఆయన ముందు సార్ మాకు దిష్టికి పోతే అది పోతే ఇది పోతే. ఇంకోటి ఏంటంటే టాప్ గన్ వెరైటీ ఏదో లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఏం కాదు, 4 years నుంచి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు నాతో జర్నీ 5 years నుంచి ఉన్నారు ఎండి గారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేసి వచ్చారు. నిన్న ఏదో ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాదు, అన్ని ఏరియాల్లో శాంపిల్ చూసుకొని పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టే. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు బ్రీడర్స్, ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర దాదాపు 10 నుంచి 20 కొత్త ఐడియాలు ఉన్నాయి కనుక కాలానికి అనుగుణంగా ఏ డెవలప్ చేసుకుంటున్నారు బాగా చేస్తారు. ఇబ్బంది ఓకే సార్. మన విశ్వేశ్వర గారి సన్మానం, మన గద్దె అప్పారావు గారు, మన పెద్దిరెడ్డి గారు సన్మానిస్తారు సార్. ఏ వెరైటీ సార్ ఇది? రెడ్ రాయల్. గట్టిగా చెప్పండి భయ్యా. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఓకేనా?